ఈ వారంలో మనము దేవుని రాజ్యం యొక్క అంశంలో ఆ రాజ్యంలో ఉన్న వేరియస్ టాపిక్స్ లో మనము గమనిస్తూ వస్తుంటున్నాము. వేరియస్ కాన్సెప్ట్ లో వేరే టాపిక్స్ మనం చూస్తుంటున్నాము. కొన్ని వారాల క్రితం మనము ప్రారంభించిన కాన్సెప్ట్ ఏంటంటే కింగ్డమ్ కాన్సెప్ట్ ఆఫ్ కీస్, దేవుని రాజ్యం యొక్క తాళప చెవులు. రాజ్యం యొక్క కీస్ దేవుడు ఎలాగా తన ప్రజలకి ఇచ్చి ఉన్నాడు, ఆ కీస్ ని దేవుని ప్రజలు ఎలాగా అన్లాక్ చేయొచ్చు, అటువంటి కాన్సెప్ట్ లో మనము కొన్ని వారములుగానే కంటిన్యూగా చదువుతూ వస్తుంటున్నాము. ఇక్కడ యేసుక్రీస్తు తన శిష్యులతో ఆయన ఇట్లా అడిగాను, జనములు నన్ను ఏమి అని చెప్పుచున్నారు. వాస్తవానికి జనములు ఏం చెప్పుచున్నారని యేసు ప్రభు అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయనకి జనములు ఏం చెప్తున్నారని ఆల్రెడీ ఆయనకి తెలుసు. కానీ ఇక్కడ వాళ్ళకి ఒక విషయాన్ని తెలియచేయటకు ఆయన ఇటువంటి క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. జనములు రకరకాలుగా యేసు ప్రభుని చెప్పినప్పుడు కూడా మీరు ఏమని చెప్తున్నారని శిష్యులతో అడుగుతున్నాడు. సో శిష్యులు అనేవారు యేసుక్రీస్తుతో పాటు చాలా క్లోజ్ గా ఉండేవారు. సో వారు వచ్చి ఒక క్యాబినెట్ పీపుల్ లాగా ఇంపార్టెంట్ పర్సన్స్ గా ఉన్నారు. మీరు ఏమని చెప్పుచున్నారు అన్నప్పుడు పేతురు ఇలాగా చెప్తున్నాడు కదా, యోనా కుమారుడైన సీమోన్ ఇలా చెప్తున్నాడు, సజీవమైన దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు అని చెప్పుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క రిప్లై ఎలా ఉన్నదంటే, ఇది నీ వలన చెప్పబడిన వాక్యం కాదు, మాంస రక్తం ద్వారా నువ్వు నన్ను ఎవరని చెప్పలేదు, పరలోకమున నా తండ్రి నీకు అది బయలుపరచెను. సో ఇటువంటి సీక్రెట్స్, ఇటువంటి గొప్ప అవగాహన విషయాలు ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలంటే, ఒక వ్యక్తి తెలియాలంటే పరలోకపు తండ్రి తెలియచేయకుండా ఎవరు కూడా తెలుసుకోలేరు. ఏమేన్? సో పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ఎవరని ఒక ప్రత్యక్షత అవగాహన కలుగ చేసి ఆ రివీల్ చేయబడినా కాబట్టి పేతురు చెప్తున్నాడు, సజీవమైన దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు. వెంటనే యేసు ప్రభు అంటున్నారు, నువ్వు పేతురు అయి ఉన్నావు, ఈ బండ మీద నా సంఘము నేను కట్టెదను. బండ మీద సంఘం కట్టెదని చెప్పినది నీ కన్ఫెషన్ పైన, నీ నమ్మకం పైన, నీ యొక్క ప్రత్యక్షత పైన, నీకు కలిగి ఉన్న అవగాహన పైన. సో ఈ యొక్క అవగాహన, వాక్యమక అవగాహన, వాక్యమక ప్రత్యక్షత, వాక్యమక నాలెడ్జ్ మన కలిగినప్పుడు ఈ నాలెడ్జ్ పైన దేవుడు తన బిల్డింగ్ ని, తన సంఘాన్ని ఆయన బిల్డ్ చేసేవారుగా ఆయన ఉన్నారు. ఏమేన్? సో సంఘం కట్టుతాననేది నిన్ను ఇంకా బిల్డ్ చేస్తాను, నిన్ను స్ట్రాంగ్ చేస్తాను అని యేసు ప్రభు అని చూస్తున్నాము. కానీ ఆల్రెడీ చెప్పాను మీకు, ప్రపంచమంతా కూడా ఈ వాక్యాన్ని వారు ఎలా అర్థం చేసుకున్నారంటే, యేసుక్రీస్తు ఒక వ్యక్తి ద్వారా సంఘం కడతారు, ఎవరైనా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి ఆ వ్యక్తి ద్వారా మందిరాన్ని కడతారని చెప్పి, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇక్కడ చేసేది సివిల్ వర్క్ గురించి ఇక్కడ మాట్లాడలేదు ఆయన. స్పిరిచువల్ బిల్డింగ్ ఇది. సివిల్ బిల్డింగ్ అనేది ఫిజికల్ గా ఉండే బిల్డింగ్. ఫిజికల్ బిల్డింగ్ ఎవరైనా కట్టచ్చు. బ్యాంక్ లో సమ్ లోన్ తీసుకొని ఎవరైనా అందరూ కలిసి కాస్త అమౌంట్ వేసుకొని మనము మందిరాన్ని కట్టుకోవచ్చు. సో ప్లేస్ కొని కన్స్ట్రక్షన్ చేసేది మ్యాటర్ కాదు, అది ఇష్యూ కాదు. ఇక్కడ దేవుడు చెప్పబడే ఇక సంఘం అనేది ఒక వ్యక్తిని బిల్డ్ చేస్తాను, ఒక వ్యక్తిని నేను స్థిరపరుస్తాను, ఆ వ్యక్తిని నా సంఘముగా నేను ఏర్పరచుకుంటాను. ఆయన సంఘం అనేది ఆయన యొక్క పర్సనల్ క్యాబినెట్, ఆయన గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్, ఆయనతో ఉండే ప్రజలు ఉంటున్నారు. సంఘం అనేవారు ఆయనతో ఉండేవారు. ఏమేన్? వారిని అనబడుతున్నది, లేఖనం అంటున్నది బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘం అనేవారు ఎవరంటే యేసు క్రీస్తు యొక్క శరీరమై ఉన్నారు. యేసు క్రీస్తు యొక్క శరీరం, ఆయన హెడ్ అయి ఉన్నారు. బిలీవర్స్ అందరూ కూడా ఆయన శరీరం అయి ఉన్నాము. సో హెడ్ అండ్ శరీరం అంటే ఏంటి? ఈ హెడ్ ఎక్కడంతా ఉందో అక్కడంతా శరీరము
ఉంటది. హెడ్ ని, శరీరాన్ని ఎన్నడూ మరణము తప్ప వారిని వేరుపరచలేదు. సో క్రీస్తు హెడ్ అయినారు కాబట్టి క్రీస్తుకి ఎలా మరణం లేదో ఆయనతో ఉన్న శరీరమైన సంఘము కూడా ఏనాడు వేరుపరచలేరు. సో హెడ్ పవర్ఫుల్ ఉన్నది కాబట్టి ఆ బాడీ కూడా పవర్ఫుల్ గా ఉంటది. మీన్ ఇక్కడ యేసుప్రభు అంటున్నారు, ఇంకొక విషయం చెప్తున్నారు కదా పేతురుతో, పరలోకం యొక్క తాళపు చెవులు నీకు నేను ఇచ్చేదను. క్రైస్తవము, క్రిస్టియానిటీ పీపుల్ ఈ ప్యాసేజ్ ని మర్చిపోయేశారు. ఈ ప్యాసేజ్ వారు యూజ్ చేసేది లేదు, ఎక్స్ప్లెయిన్ చేసేది లేదు. ఈ ప్యాసేజ్ వారు సరిగా అర్థం కూడా చేసుకునేది లేదు. యేసుక్రీస్తు ఇక్కడ ఒక డీప్ కాన్వర్సేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక బిగ్ గా వాళ్ళతో మాట్లాడుతున్నారు. పరలోకం యొక్క తాళపు చెవులు నీకు నేను ఇచ్చేదను అంటే కీజ్ నీకు నేను ఇస్తాను. ఈ కీజ్ ఇస్తాననేది ఇది పేతురుకు మాత్రం ఇవ్వబడిన కీజ్ అని అనుకుంటున్నారు. పేతురుకు మాత్రం ఇవ్వబడిన కీజ్ కాదు. ఎవరికైతే యేసు క్రీస్తు యొక్క వాక్యం యొక్క అవగాహన కలుగుతుంటుందో, దేవుడు రాజ్యం యొక్క అవగాహన, నాలెడ్జ్, వాటి యొక్క అండర్స్టాండింగ్ ఎవరికైతే కలుగుతుంటుందో, ఆ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడే వారికి కీస్ చేతికి ఇవ్వబడుతుంటున్నది. ఆ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడే వారికి ఆ పరలోక రాజ్యం ఒక అథారిటీ వారికి ఇవ్వబడుతున్నది. పరలోకపు తాళపు చెవులు నీకు నేను ఇస్తానని చెప్పినది పేతురువుకు మాత్రమే కాదు, వాక్యం యొక్క అవగాహన కలిగిన ప్రతి ఒక్కరికి ఈ కీస్ వారు పొంది ఉన్నారు. ప్రతి బిలీవర్స్ కి, ప్రతి విశ్వాసికి పరలోకం యొక్క తాళపు చెవులు ఇవ్వబడి ఉన్నది. సో కీస్ ఇవ్వబడింది మాత్రమే కాదు, ఈ కీస్ ద్వారా మీకు ఆపరేట్ చేసే అథారిటీ కూడా దేవుడు ఇస్తుంటున్నాడు. ప్రతి బిలీవర్స్ కి పరలోకపు రాజ్యాన్ని ఆపరేట్ చేసే శక్తి వారికి ఇవ్వబడుతుంటున్నది, అథారిటీ ఇవ్వబడుతుంటున్నది, ఆ యొక్క రైట్స్ ఇవ్వబడుతుంటున్నది. ఎటువంటి ఆపరేట్ అనగా, నువ్వు భూలోకంలో దేనినైతే బంధిస్తావో అవి పరలోకం బంధింపబడుతున్నది. భూమిలో ఏదైతే విప్పుతావో అవి పరలోకంలో విప్పబడుతుంటున్నది. అప్పుడు చూడండి, ప్రతి బిలీవర్స్ కున్న అథారిటీ ఏంటి, రైట్స్ ఏంటి, పరలోక రాజ్యాన్ని ఆపరేట్ చేసే పవర్ అండ్ రైట్స్ వారు కలిగినప్పుడు ఈ పవర్ రైట్స్ ని ఉపయోగపరచుకుంటూ పోతుంటున్నదే వారి యొక్క అజ్ఞానము, వారి యొక్క ఇగ్నోరెన్స్. ఆ ఇగ్నోరెన్స్ వలన, ఆ యొక్క అజ్ఞానం వలన భూలోకంలో కన్నీటితో వారు బాధపడుతున్నారు, కన్నీటితో మొరపెడుతున్నారు, కన్నీటితో వారి జీవితం చేస్తుంటున్నారు. ఇదే క్రైస్తవ జీవితం అని కూడా సంఘము బోధిస్తుంటున్నది. కానీ యేసుక్రీస్తు యొక్క టీచింగ్స్ అనేది వేరు, రిలీజియన్ టీచింగ్స్ అనేది వేరు. లోకంలో బోధకులు చెప్పే బోధనకి, యేసుక్రీస్తు చెప్పే బోధనకి టోటలీ ఎంటల్ డిఫరెంట్ గా ఉన్నది. యేసు ప్రభు అంటున్నారు, భూలోకంలో ఏదైతే బంధిస్తావో అవి పరలోకంలో బంధింపబడుతుంది. అప్పుడు ప్రతి బిలీవర్స్ ఈ భూమిలో వారు ఈ యొక్క కీస్ ని వారు ఆపరేట్ చేసేటప్పుడు, ఈ కీస్ ని వారు ఉపయోగపరిచేటప్పుడు, ఈ కీస్ ని వారు వాడేటప్పుడు భూలోకమే పరలోకంలాగా మారిపోతుంది. భూలోకమే పరలోకంలాగా మారుతుంది. కానీ క్రైస్తవ ప్రజల యొక్క మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఈ భూలోకమే పాపలోకము, ఈ భూలోకాన్ని వదిలిపెట్టి ఎప్పుడైతే పరలోకాన్ని వెళ్తామో అప్పుడే మనకి విమోచనం అని చెప్పి ప్రజలు పరలోకాన్ని కలలు కంటున్నారు. కానీ యేసుప్రభు అంటున్నారు, నిన్ను నేను పరలోకానికి తీసుకొని వచ్చేదానికి కాదు క్రియేట్ చేసింది, ఈ ఎర్త్ ని హెవెన్ గా మార్చు, ఈ ఎర్త్ లో ఉండి హెవెన్ ని నువ్వు ఆపరేట్ చేయి, ఎర్త్ లో ఉండి హెవెన్ ని నువ్వు ఆపరేట్ చేయి. అక్కడికి వచ్చి ఆపరేట్ చేసేది కాదు, ఇక్కడే నువ్వు ఆపరేట్ చేయొచ్చు, ఇక్కడే నువ్వు హెర్త్ ని బంధించచ్చు, విప్పచ్చు. నీకు ఏదైతే భూలోకంలో అనవసరమని కనబడుతుందో అనవసరమైన విషయాన్ని లాక్ చేయి, ఏదైతే అవసరమని అనుకుంటున్నావో వాటిని నువ్వు అన్లాక్ చేయి. లాక్ అండ్ అన్లాక్ ఈ రెండు చేసే పవర్, అథారిటీని యేసు క్రీస్తు తన సంఘానికి, తన క్యాబినెట్ కి, తన సిటిజన్ కి, తన ప్రజలకి ఆయన ఇచ్చినారు. ఈనాడు వాస్తవానికి క్రైస్తవులు
ఈనాడు నిజముగానే హెవెన్ ని ఆపరేట్ చేస్తుంటున్నారంటే వీరు హెవెన్ ని ఆపరేట్ చేయలేదు. హెవెన్ లో నుంచి ఏదైనా ఆటోమేటిక్ గా వస్తాను చూస్తుంటున్నారు. హెవెన్ లో నుంచి ఒక మిరకల్స్ జరుగుతుందా, హెవెన్ లో నుంచి ఏదైనా ఆటోమేటిక్ గా నాకు కలుగుతుందా అని చెప్పి ప్రజలు ఆటోమేటిక్ గా ఏదైనా కలుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఆటోమేటిక్ గా ఏది కూడా కలగదు. ఎందుకంటే ప్రపంచాన్ని దేవుడు క్రియేట్ చేసేటప్పుడే కొన్ని నియమాల ద్వారా, కొన్ని విధుల ద్వారానే ప్రపంచాన్ని ఆయన క్రియేట్ చేశారు. కాబట్టి ఏ నియమములు విధులు లేకుండా ఏది కూడా ఫంక్షన్ అవబోయేది లేదు. అది ఫిజిక్స్ కానీ, అది ఏది కానీ సమస్తము సమ్ లాస్ అండ్ ప్రిన్సిపల్స్ తోనేది ఫంక్షన్ అవుతున్నది. ఈ లాస్ అండ్ ప్రిన్సిపల్స్ లేకుండా ఏది కూడా ఫంక్షన్ అవబోయేది లేదు. అలాగనే హెవెన్ కూడా అది ఆటోమేటిక్ గా ఫంక్షన్ అవుతుంది అనుకుంటున్నారు. ఆటోమేటిక్ గా దేవుడు మనకి ఏదైనా చేస్తారనుకుంటున్నారు. హెవెన్, పరలోకము నా బాధను చూసి, పరలోకము నా కన్నీరు చూసి, పరలోకము నా ప్రార్థనకి ఏదైనా ఆన్సర్, ఆటోమేటిక్ ఆన్సర్ చేస్తా అనుకుంటున్నారు. పరలోకము ఏ మాత్రం అలా చేసేది కాదు. ఎందుకంటే యేసుప్రభు చెప్పినప్పుడు పరలోకం యొక్క తాళపు చెవులు నీకు నేను ఇచ్చేదను అంటే, తాళపు చెవులు అంటే ఏంటి? ఈ కీ అనేది ఇదొక సమ్ లాస్ అండ్ ప్రిన్సిపల్స్ లో అది ఫంక్షన్ అవుతుంటున్నది. కీ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవ్వదు, మీరు ఫంక్షన్ చేస్తే అది కీ ఓపెన్ అవుతుంది. కీ చేతిలో ఉందని మీ యొక్క కారు, మీ యొక్క గృహము, కీ మీ చేతిలో ఉన్నదానివల్ల మీ యొక్క గృహము లాక్ వచ్చి అన్లాక్ అవబోయేది లేదు. కీ మీ చేతిలో ఉంది, గృహము లాక్ అయి ఉన్నది. అప్పుడు మీరు అక్కడ ఆపరేట్ చేయాలి, మీరు అక్కడ ఫంక్షన్ చేయాలి. మీరు ఆ కీ ఎలా వాడాలో ఆ లాని మీరు ఫాలో చేయాలి. మీ చేతిలో కీ ఉండేదాని వలన మీ గృహము ఆటోమేటిక్ గా ఆ లాక్ అన్లాక్ అవబోయేది లేదు. సో ఈనాడు నాకు ప్రాబ్లం ఏంటంటే, క్రైస్తవుల ప్రాబ్లం, అందరు క్రైస్తవులకి కీస్ చేతిలో ఉన్నది, కానీ కీస్ చేతిలో ఉంచుకొని ఆటోమేటిక్ గా దేవుడు ఏదైనా క్రియేట్ చేస్తారని చూస్తున్నారు. ఆటోమేటిక్ గా మనకి ఏదైనా కలుగుతామని చూస్తున్నారు. కీస్ వాడకుండా వారు కన్నీరు కారుస్తున్నారు. వారు వెళ్ళే సంఘం కూడా చెప్తున్నది, నువ్వు ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావో నీ కన్నీటి ప్రార్థనకి ప్రభు కన్నీటి ప్రార్థనకి దేవుడు వెంటనే నీకు ఆలకిస్తాడు, జవాబిస్తాడు. కన్నీటికి దేవుడు జవాబిచ్చే దేవుడు ఎందుకు కీస్ చేతికి ఇవ్వాలి? హలో, కన్నీటికి దేవుడు జవాబిచ్చే దేవుడు కీస్ ఇవ్వాల్సిన అవసరము లేదు. కీస్ ఇచ్చారంటే నీ కన్నీటికి ఇక్కడ వాల్యూ లేదని అర్థం. సో సమ్ ట్రూత్ షాకింగ్ ఉంటుంది. సంఘము చెప్పింది వేరు, కానీ ఒరిజినల్ ట్రూత్ వినేది వేరుగా ఉన్నది. సో కీస్ ఇచ్చేది ఎందుకు? నువ్వు బాధపడబాక, నువ్వు సఫర్ అవ్వబాక, నువ్వు కన్నీరుతో ఉండబాక, నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయి, నీ లైఫ్ ని నువ్వు హ్యాపీగా ఉంచుకో. కీస్ వాడు, కీ ఉపయోగపరచు, కీస్ నాలెడ్జ్ ను పెంచుకో, కీస్ ఒక అవగాహనని నువ్వు పొందుకో. ఈ కీస్ గురించి నాలెడ్జ్, అవగాహన కలుగా మీ యొక్క క్రైసిస్, మీ యొక్క సఫరింగ్, మీ యొక్క ప్రాబ్లమ్స్, మీ యొక్క సమస్యానికి సొల్యూషన్ కీస్ లో ఉంది. కానీ మన ప్రతి సమస్యలకి సొల్యూషన్ మన టీస్ లో లేదు. టీస్ కి ఇచ్చే వాల్యూ కీస్ కి ఇచ్చేది లేదు. గొప్ప గొప్ప సంఘము కూడా కీస్ చెప్పేది లేదు, మీ టీస్ ఇంపార్టెంట్ అన్నారు. మీ కన్నీరుకు జవాబు ఉంది. సో వన్ టైం ఒక చర్చికి వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, కన్నీటికి మీరు ప్రార్థన జవాబిచ్చే దేవుడు చెప్పినారు ప్రభా. నాకు షాక్ అయిపోయింది. కన్నీటికి దేవుడు ఎక్కడ జవాబిస్తుందని చెప్పినాడు. అప్పుడు బైబిల్ చెప్పలేదు, అక్కడ ఉన్న వారి సంఘం చెప్పించిన వాళ్ళకి. సో కొన్ని దైవజనులు వారి కన్నీరుని అక్కడ కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఉండొచ్చు పాత నిబంధన కాలంలో. కానీ వారు కన్నీరు కార్చారని మనము కన్నీరు కార్చాల్సిన అవసరము లేదు. ఒక్కొక్కరుకున్న ఆ యొక్క నాలెడ్జ్ అక్కడ ఫంక్షన్ అవుతుంది. యేసు క్రీస్తు కన్నీరు కార్చినట్టుగా ఎక్కడ చెప్పబడలేదు.
యేసుక్రీస్తు ప్రతి సమయము ఆయనకి ఇవ్వబడిన కీస్ ని ఆయన వాడుతూ ఉంటున్నాడు ఆయన. ఆమేన్. రెండవదిగా ఇక సంఘం అనేది నేను చెప్పాను మీకు. సంఘం అనేది ఎవరంటే ఆయన యొక్క బాడీ ఆఫ్ క్రైస్ట్ పీపుల్ సంఘం అయి ఉన్నారు. ఈనాడు చదవబోయేది నాలెడ్జ్ ఆఫ్ ద సీక్రెట్స్. ఈ యొక్క తాళప చెవులు అనేది ఇదొక నాలెడ్జ్. తాళప చెవుల్ని ఉపయోగపరిచేది ఈ యొక్క సీక్రెటే అదొక నాలెడ్జ్ అయి ఉన్నది. మనం చూడండి, మన చేతిలో మన గృహము మనం లాక్ చేస్తున్నాము, అది ఫిజికల్ లాక్. అది ఈ ఫిజికల్ లాక్ ని అన్లాక్ చేసేదానికి మన చేతిలో ఒక కీస్ ఉంటుంది. సో ఈ ఫిజికల్ లాక్ ని మన చేతిలో ఉన్న ఫిజికల్ కీస్ ద్వారా మనం అన్లాక్ చేసుకుంటున్నాము, వస్తున్నాము, వెళ్తున్నాము. ఇది సీక్రెట్ కాదు, ఇది వచ్చి తేటగా ఉంటున్నది. కానీ పరలోక రాజ్యం యొక్క సీక్రెట్స్ కీస్ అనేది అదొక నాలెడ్జ్. అది ఈ నాలెడ్జే అది కీస్ గా ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ ద సీక్రెట్స్ గురించి చదువుకుంటాము. ద కీ టు కీస్ is not having keys. The key to keys is knowledge. Knowing what the keys are for and how to use them on another occasion, Jesus told his cabinet. ఇక్కడ కీస్ అని నేను చెప్పేది తాళపు చెవులు అని చెప్పేది ఫిజికల్ కీస్ గురించి నేను ఇక్కడ చెప్పలేదు. ఇక్కడ స్పిరిచువల్ కీస్. కాకపోతే అదొక నాలెడ్జ్. పరలోక రాజ్యాన్ని ఆపరేట్ చేసే నాలెడ్జ్, పరలోక రాజ్యాన్ని లాక్ చేసే నాలెడ్జ్, పరలోక రాజ్యాన్ని అన్లాక్ చేసే నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ సీక్రెట్ అయి ఉన్నది. ఆమేన్. మీకు కలుగుతున్న నాలెడ్జే అదొక సీక్రెట్. ఈ నాలెడ్జ్ ఎవరైనా పొందుకోవచ్చు, ఎవరైనా ఈ యొక్క సీక్రెట్స్ ని తెలుసుకోవచ్చు, ఎవరైనా ఈ యొక్క హెవెన్ ని ఆపరేట్ చేయొచ్చు. ఆమేన్. దెన్ లూకా రాసిన సువార్త పుస్తకము 8వ అధ్యాయము 10వ వచనము. లూకా రాసిన సువార్త పుస్తకం 8వ అధ్యాయం 10వ వచనము. ద నాలెడ్జ్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ గివెన్ టు యు. దేవుని రాజ్యం యొక్క రహస్యములు మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ద నాలెడ్జ్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ గివెన్ టు యు. అప్పుడు ఇక పరలోకం యొక్క ఆ సీక్రెట్స్, పరలోకం యొక్క సీక్రెట్, ఈ సీక్రెట్ మీకు ఇవ్వబడి ఉన్నది. అంటే మనకి ఎలా ఇవ్వబడి ఉంది, మనం ఎలా పొందుకుంటున్నాం అనగా ఈ యొక్క వర్సెస్ యొక్క వాక్యం యొక్క అవగాహన, ఈ వాక్యం యొక్క నాలెడ్జ్. ఎవరికైతే ఈ వాక్యం యొక్క అవగాహన కలుగుతుంటున్నదో, ఎవరికైతే ఈ వాక్యాన్ని ప్రాపర్ గా అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారో, అదే వారికి ఇవ్వబడిన కీ అయి ఉన్నది. ఆమేన్. ఈ వాక్యాన్ని మీకు అర్థమవకపోతే, ఈ వాక్యాన్ని మీకు ఈ అవగాహన మీకు కలగకపోతే మీకు ఇంకా కీస్ అర్థం అవ్వలేదు అని అర్థం. కానీ పరలోకపు రాజ్యం యొక్క రహస్యములు మీకు అనుగ్రహింపబడుతున్నది అన్నప్పుడు, ఈ పరలోకాన్ని ఆపరేట్ చేసే ఒక నాలెడ్జ్ మీకు ఎవరైతే పొందుతున్నారో అది వారికి కలుగుతున్న రహస్యమైనది. ఐ మీన్ the kingdom of heaven is not a secret society, but its keys have to learn. దేవుని రాజ్యం అనేది అదొక దేవుని రాజ్యం యొక్క సిటిజన్స్ ఉన్నారు కదా, వారిని సీక్రెట్ సొసైటీ అని చెప్పబడలేదు ఇక్కడ. వారి సీక్రెట్ సొసైటీ కాదు, ఎందుకంటే లోకంలో సమ్ సీక్రెట్ సొసైటీ ఉంటున్నారు చెప్తున్నారు. ఒక్కొక్క దేశంలో సీక్రెట్ సొసైటీ ఉంటున్నారని చెప్పి. సో అలాంటి సీక్రెట్ సొసైటీ పీపుల్, సీక్రెట్ అనేవారు రహస్యంగా ఉండేవారు. సీక్రెట్ సొసైటీ పీపుల్ నోరు తెరిసి ఏది కూడా వారు నోరు ద్వారా చెప్పరు కూడా. అలాంటప్పుడు మనము సీక్రెట్ సొసైటీ పీపుల్ కాదు, బట్ ఇట్స్ కీస్ హ్యావ్ టు బి లెర్న్.
పీపుల్ ఆ కీస్ గురించి లెర్నింగ్ చేసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. ఆమేన్. A secret is anything you do not know, especially if somebody else does. ఈ సీక్రెట్ సొసైటీ పీపుల్ సీక్రెట్ అంటున్నా కదా. సో నేను చెప్పేది ఇది సీక్రెట్ కాదు. పరలోక తాళపు చెవులు మనకు ఆ సీక్రెట్గా ఇవ్వబడింది కాబట్టి మనమందరం సీక్రెట్గా ఉండాలి. మనమందరం ఏది కూడా బయటికి చెప్పకూడదు. అటువంటి సీక్రెట్ సొసైటీ పీపుల్ కాదు మనము. కానీ ఆ సీక్రెట్స్ ని మనం నేర్చుకునే వారమై ఉన్నాము. ఆ సీక్రెట్స్ మనము నేర్చుకునే వారమై ఉన్నాము. ఎంతమంది అనుకుంటున్నారు పరలోక రాజ్యాన్ని ఆపరేట్ చేసేది ఒక సీక్రెట్? ఆ సీక్రెట్ ని యేసుక్రీస్తు రివీల్ చేస్తున్నారు. అప్పుడు పరలోక రాజ్యం సీక్రెట్ కాదు, అది ఎవరు ఆపరేట్ చేయలేరు, అదొక రహస్యమైనది, అది తండ్రి కుమార పరిశుద్ధాత్మతోటి మేమే ఆపరేట్ చేస్తాము అని చెప్పుంటే అది రహస్యం అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చినప్పుడు పరలోకం యొక్క తాళపు చెవులు నీకి అనుగ్రహింపబడుతుంటున్నది. భూలోకంలో ఏదైతే బంధిస్తావో పరలోకంలో బంధింపబడుతున్నది, భూమిలో ఏదైతే విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతున్నది అన్నప్పుడు ఈ యొక్క హెవెన్ సీక్రెట్స్ ని యేసుక్రీస్తు సీక్రెట్ గా పెట్టుకోకుండా ఆ సీక్రెట్ ని ఎవరికైతే ఈ యొక్క వాక్యం యొక్క అవగాహన కలుగుతుందో ఆ సీక్రెట్ ని యేసుక్రీస్తు వారికి రివీల్ చేస్తూ ఉంటున్నారు. ఆమేన్. దెన్ ఏ సీక్రెట్ ఈస్ ఎనీథింగ్ యు డు నాట్ నో. సీక్రెట్ పీపుల్ చేసేది ఎవరికి ఏమీ తెలీదు. ఎస్పెషలీ ఇఫ్ సంబడి ఎల్స్ డూస్. వారు ఏది చేసినా సీక్రెట్ పీపుల్ సీక్రెట్ గా చేస్తారు. కానీ ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు ఎవరికి తెలీదు. వాచ్ చేయండి. మిరకల్స్ ఫాల్ ఇంటూ దిస్ కేటగిరీ. ఈ యొక్క అద్భుతాలు అనే విషయము ఇటువంటి ఈ యొక్క సీక్రెట్ నాలెడ్జ్ తో యూజ్లెస్ అయిపోతుంటున్నది. ఎలా? ఎ మిరకల్ ఇస్ సంథింగ్ దట్ హ్యూమన్స్ కెనాట్ ఎక్స్ప్లెయిన్. అద్భుతాలు అని చెప్తున్నారు కదా. అద్భుతములు జరిగేటప్పుడు ఒకవేళ మిరకల్స్ అంటే అనుకోండి, మిరకల్స్ ని హ్యూమన్స్ చేసే మిరకల్స్ ని ఏమాత్రము వారు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. హలో, ఈనాడు అనేక రిలీజియన్ పీపుల్, రిలీజియన్ లో ఎలాగ పీపుల్ మతంలో ఎలాగ పీపుల్ అట్రాక్షన్ అయిపోతున్నారు. ఒక రిలీజియన్ లో పీపుల్ క్లోజ్ గా ఉంటున్నారు, అడాప్ట్ అయిపోతున్నారు. నేను ఈ మతానికి వచ్చేసానండి, నేను ఈ దేవుని నమ్ముకున్నానండి, నేను ఆ దేవుని నమ్ముకున్నానండి. సో పీపుల్ ఏదో ఒక రిలీజియన్ లో అట్రాక్షన్ అయిపోతున్నారు. పీపుల్ ఎందువల్ల రిలీజియన్ లో అట్రాక్షన్ అవుతుంటున్నారంటే పీపుల్ కి ఆ మిరకల్స్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంటున్నది. సో మిరకల్స్ 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 ఈ మిరకల్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. మిరకల్స్ ని ఒకవేళ మిరకల్ ఎవరైనా చేస్తారనుకోండి రిలీజియన్ లో, ఆ మిరకల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే మిరకల్స్ ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. మిరకల్స్ అనేది ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతున్నది. అన్ఎక్స్పెక్టెడ్ గా సడన్ గా ఏదో ఒక అద్భుతం జరుగుతున్నది. సో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందువలనగా అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది, నేను ఊహించలేదండి, నేను అనుకోలేదండి, సడన్ గా జరిగింది. సరే, ఊహించలేని విషయమో అనుకోలేని విషయమో మీకు సడన్ గా జరిగిందని ఏదైనా మీరు 2-3 వర్డ్స్ చెప్తారంటే ఏం చెప్తారు మీరు? హలో, గ్రహిస్తున్నారా నేను చెప్పేది? అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు జరిగే విషయాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీ వలన చేయలేరు. ఎందువలనగా మీకే తెలియదు, మీకే ఊహించలేదు, మీరే అనుకోలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే విషయాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అది మిరకల్స్. కానీ యేసుక్రీస్తు కూడా సమ్ మిరకల్ చేస్తున్నారు ఇక్కడ. ఎలాగా? లాస్ an event or occurrence that seems to defy the laws of nature. These men had seen Jesus walk on water. సో యేసుక్రీస్తు కూడా సమ్ మిరకల్ చేస్తున్నారు ఇక్కడ. యేసు ప్రభు చేసే మిరకల్స్ కి రిలీజియన్
పీపుల్ చేసే మిరకల్స్ కి డిఫరెన్స్ ఉన్నది. బికాస్ యేసు ప్రభు చేసే ప్రతి మిరకల్స్ ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన. కానీ రిలీజియన్ పీపుల్ చేసే మిరకల్స్ ని వారు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఎక్కడ చేసింది కూడా లేదు. ఎలా అనగా ఇప్పుడు గమనించుదాము. జీసస్ వాక్ ఆన్ వాటర్. యేసు ప్రభు నీళ్లపై నడిచారు. ఒకటి తెలుసు మనకి. హీల్ ద సిక్. ఆయన వ్యాధిస్తుల్ని బాగు చేశారు. రైజ్ ద డెడ్. మరణించిన వారిని లేపారు. శివలి ట్రీ బై స్పీకింగ్ టు ఇట్. అంజూరపు చెట్టుని ఎండిపోమని ఆయన పలికెను. ఆ అంజూరపు చెట్టు అది ఎండిపోయినది. తర్వాత మల్టిప్లై బ్రెడ్ అండ్ మెనీ అదర్స్ మిరకల్స్, థింగ్స్ దట్ వేర్ బియాండ్ ద కెన్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కూడా 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మనుషులకి ఆయన పంచిపెట్టారు. అదొక మిరకల్ అని చూస్తున్నాం బైబిల్లో. ఆయన నీళ్ళని ద్రాక్షరసంగా మార్చారు. అదొక మిరకల్స్ అని చూస్తున్నాము. ఆయన నీళ్ల పైన నడిచారు. అది మిరకల్స్ అని చూస్తున్నాము. ఆయన అంజూరపు చెట్టుని ఎండిపోమని చెప్పారు. ఆ చెట్టు ఎండిపోయినది. చనిపోయిన వారిని కూడా లేపారు ఆయన. ఓకే, ఇక్కడ ఈయన చేసిన ఇన్ని మిరకల్స్ ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయకుండా పోయినారంటే ఇది దేవునికి మాత్రమే సాధ్యము, వేరే ఎవరికి సాధ్యం లేదు అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన చేసిన మిరకల్స్ ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ మిరకల్స్ అనేది ఎలా జరుగుతుంది, ఆయనకి హెవెన్ ని, పరలోక రాజ్యాన్ని కీస్ ఎలా వాడాలనేది యేసు ప్రభుకు తెలుస్తున్నది. ఈ భూమిలో ఉన్న యేసు ప్రభు హెవెన్ ని ఆపరేట్ చేస్తున్నారు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఎలా మల్టిప్లై చేయాలని ఆయన వేడుకుంటున్నాడు. ఆయన కళ్ళెత్తి దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. హెవెన్ వచ్చి అక్కడ 5 రొట్టెలు 2 చేపల్ని కొన్ని వేల ప్రజలకి పంచిపెట్టి అక్కడ ఒక మిరకల్స్ జరుగుతున్నది. ఇది ఆయన చేసింది మాత్రమే కాదు, ఆయన విశ్వాసించే ప్రతి ఒక్కరూ ఆయన చేసిన క్రియల కన్నా, ఆయన చేసిన క్రియలు చేస్తారు, వాటికన్నా ఎక్కువగానే చేస్తారు. Amen. But to Jesus known of these miracles, he said, these are no miracles. అని చెప్తూ చేసిన ఈ మిరకల్సే కాదు. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ యూజింగ్ కీస్. నేను చేసిందన్నీ మిరకల్స్ అనుకోబాకండి. జస్ట్ నేను తాళం ఉపయోగపరుస్తుంటున్నాను. నాకు ఇవ్వబడిన తాళములు, ఈ కీస్. నాకు తెలుసు చనిపోయినోడు ఎలా లేపాలని. హెవెన్ దీనికి ఎలా రెస్పాండ్ అవుతుందో నాకు తెలుసు. నాకు తెలుసు 5 రొట్టెలు 2 చేపలు ఎలా మల్టిప్లై చేయాలని. నాకు తెలుసు ఈ అంజూరపు చెట్టుని ఎలా ఎండిపోమని చేస్తే నాకు తెలుసు. నాకు తెలుసు ఈ యొక్క వాటర్ పని ఎలా నడవాలని. సో ఆయన అంటున్నారు, ఇవన్నీ నేను ఒక కీస్ ద్వారా చేస్తున్నాను. ఒక కీస్ నేను ఆపరేట్ చేస్తున్నాను. ఆ కీని నేను ఫంక్షన్ చేపిస్తున్నాను. నేను ఇటువంటి కీస్ ఫంక్షన్ చేపించి ఈ ఎర్త్ లో ఇంత మిరకల్స్ నేను ఎలా చేశానో, మీకు ఒకవేళ మిరకల్స్ జరగాలి, మీకు ఒకవేళ ఇటువంటి అద్భుత కార్యక్రమం జరగాలంటే మీరును ఈ కీస్ ఉపయోగపరచచ్చు. ఒకరు మాత్రమే ఆమె అంటున్నారు, వేరే ఎవరికి అర్థం అవ్వలేదేమో. మీరును ఇటువంటి కీస్ ఉపయోగపరిచి మీరు కూడా ఇటువంటి మిరకల్స్ మీరు పొందుకోవచ్చు. ఆమేన్. ఐఎమ్ జస్ట్ యూజింగ్ కీస్. I know how to put them in the locks and they are unlocking prosperity. ఆయనకు తెలుస్తున్నది నేను ఎలా లాక్ చేయాలి, ఎలా అన్లాక్ చేసి నాకు ప్రాస్పారిటీ నేను పొందుకోవాలి. అన్లాకింగ్ హీలింగ్, అన్లాకింగ్ పీస్, అన్లాకింగ్ అథారిటీ. ఈ భూమిలో మీకు సమాధానము, ఈ భూమిలో మీకు ఆరోగ్యము, ఈ భూమిలో మీకు అధికారము, ప్రాస్పారిటీ, సంతోషము, ఐశ్వర్యము, ఇవన్నీ ఈ భూమిలో మీకు కలగాలి అనుకున్నారంటే మీరు ఈ భూమిలో ఏదైతే బంధిస్తారో అవి బంధింపబడుతుంది పరలోకంలో. ఈ భూమిలో ఏదైతే విప్పుతారో పరలోకంలో విప్పబడుతుంది. మీకు కావాల్సిన పీస్, మీకు కావాల్సిన ఐశ్వర్యము, మీకు కావాల్సిన సమాధానము, మీకు కావాల్సిన ఆరోగ్యము, మీకు కావాల్సిన లైఫ్ అన్ని కూడా హెవెన్ లో మీకు స్టోరేజ్ అయి ఉన్నది. హెవెన్ లో మీకు అది ఆ వేర్ హౌస్ లో ఫుల్ గా ఉన్నది. మీకు కావాల్సినంత బ్లెస్సింగ్స్
హెవెన్ లో వేర్ హౌస్ లో ఉన్నది. ఆ వేర్ హౌస్ కీస్ మీ చేతిలో ఉన్నది. ఈ వేర్ హౌస్ ని మీరు మీ చేతిలోని కీస్ ద్వారా ఆపరేట్ చేసి మీ వేర్ హౌస్ లో ఉండేది మీరు పొందుకోవచ్చు. మీకున్న సమస్త బ్లెస్సింగ్స్ ఎక్కడ ఉన్నది? పరలోకంలో ఉన్నది. పరలోకంలో ఉన్న వేర్ హౌస్ లో ఉన్నది. మీ బ్లెస్సింగ్స్ ఉన్న వేర్ హౌస్ లో ఉంచి ఆ వేర్ హౌస్ కీస్ మీ చేతికి దేవుడు ఇచ్చేశారు. హలో, ఈనాడు క్రిస్టియన్స్ పీపుల్ డైరెక్ట్గా హెవెన్కి వెళ్ళిపోయేదని ట్రై చేస్తున్నారు. డైరెక్ట్గా అక్కడ వచ్చేస్తాను ప్రభు, అక్కడ నుంచి రావాలంటే లేట్ అయిపోతుంది, డైరెక్ట్ నేను అక్కడికి వచ్చేస్తాను. పీపుల్ ఈనాడు ఎక్కడ సిద్ధం అవుతున్నారంటే హెవెన్కి వెళ్ళేది సిద్ధం అవుతున్నారు. ఈ హెవెన్కి వెళ్ళేదానికి కూడా ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారంటే వారు వెళ్ళే మందిరము. పరలోక రాజ్యానికి సిద్ధముగా ఉండుము. పరలోక రాజ్యానికి సిద్ధపడాలి. పరలోక రాజ్యానికి ఎప్పుడు నేను సిద్ధంగానే ఉన్నాను. ఎప్పుడు అయితే దేవుడు అక్కడికి తీసుకెళ్తారో తీసుకెళ్ళిపోతారు. కానీ అంతవరకు కీ నా చేతిలో ఉన్నది. అంతవరకు హెవెన్ని ఆపరేట్ చేసే కీ నా చేతికి ఉన్నది. నాకు కావాల్సిన సమస్త బ్లెస్సింగ్స్ వేర్ హౌస్ లో ఉన్నది. నా వేర్ హౌస్ ని ఆపరేట్ చేసే అథారిటీ నాకు ఇవ్వబడినది. ఈ ఎర్త్ లో ఉండి హెవెన్ లో ఉన్న నా వేర్ హౌస్ ని నేను ఆపరేట్ చేసి నాకు కావాల్సిన పీస్ ని, నాకు కావాల్సిన బ్లెస్సింగ్స్ ని, నాకు కావాల్సిన ప్రాస్పెరిటీని హెవెన్ లో నుంచి నేను ఇక్కడ పొందుకోవచ్చు. అటువంటి రైట్స్ ని దేవుడు తన క్యాబినెట్ కి, తన సిటిజన్ కి, తన ప్రజలకి ఆయన అనుగ్రహించినారు. ఎంతమంది చేతిలో కీస్ ఉందని బిలీవ్ చేస్తున్నారు? ఆ కీ ఉందని అవగాహన కలిగిన వారు కంపల్సరిగా వారు శ్రమలు నొందరు, బాధపడరు, వేదన పడరు. అటువంటి మందిరంకి వెళ్ళాలంటే పీపుల్ కన్నీరుతో ఉన్నారు. వారికి బోధించే పాస్టర్స్ కూడా కన్నీరుతో ఉన్నారు. వారు అంటున్నారు, మీరు కన్నీరు కారిస్తే చాలదు, నేను మీతో పాటు కన్నీరు కారుస్తాను. అందరూ కన్నీరు కార్చడం వలన వారు అనుకుంటున్నారు మన కన్నీరంతా దేవుడు చూసి పరలోక రాజ్యం ఓపెన్ చేస్తారని చెప్పి. నో సార్, మన కన్నీరుకి పరలోకం రెస్పాండ్ చేయదు. ఎందుకంటే మన చేతికి దేవుడు కీస్ ఇచ్చింది మీ కన్నీటికి రెస్పాండ్ చేస్తాను కాదు. ఈ కీస్ యొక్క నాలెడ్జ్ని మీరు పెంచుకొని ఈ కీస్ ని ఆపరేట్ చేసేదాని వలననే హెవెన్ మీకు రెస్పాండ్ చేస్తా. కానీ మీ యొక్క కంపాషన్ నుంచో, మీ యొక్క కంపాషన్ వర్డ్స్ నుంచో, మీ యొక్క బాధల నుంచో, మీ కన్నీటి చూసో హెవెన్ రెస్పాండ్ అవుద్దని ఏమాత్రం బిలీవ్ చేయబాకండి. కానీ కొన్ని రిలీజియన్ చర్చలు చెప్పిస్తున్నారు. కొన్ని మతం రీతిలో ఉన్న సంఘములు కన్నీటితో ప్రార్థన చేద్దాం, కన్నీటితో మొరపెడదాం, కన్నీటి చూసి దేవుడు మనకు అనుగ్రహిస్తా అని చెప్పి, అది టోటల్లీ రాంగ్ టీచింగ్. అది బిబ్లికల్ టీచింగ్ కాదు, అదొక రిలీజియన్ టీచింగ్. ఎందుకంటే అన్ని రిలీజియన్లో, అన్ని మతములో ఆ మతం ఉన్న ప్రజలు వారు నమ్ముకున్న దేవుళ్ళ దగ్గర వారి యొక్క బాధలు చెప్తున్నారు. కానీ క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజియన్ కాదు. క్రిస్టియానిటీ అనేది దేవుడు మనకు అనుగ్రహించిన ఆ రైట్స్ ని, ఆ అథారిటీని తెలుసుకొని, ఆ నాలెడ్జ్ ని పెంచుకొని, ఆ నాలెడ్జ్ ద్వారా జీవించేదే క్రిస్టియన్ లైఫ్ అయి ఉన్నది. క్రిస్టియానిటీ అనేది రిలీజియన్ కాదు, కానీ క్రిస్టియానిటీ రిలీజియన్ గానే ఉన్నది. ఎందుకనగా యేసుక్రీస్తు లోకానికి వచ్చినది క్రిస్టియానిటీ అని ఒక రిలీజియన్ స్టార్ట్ చేసేదాని కాదు. యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చినది కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేస్తాను, కానీ లోకానికి దిగి వచ్చినారు. యేసుక్రీస్తు ఎక్కడ కూడా ఒక క్రిస్టియానిటీని ఆయన రిజిస్టర్ చేయలేదు. కానీ మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఈ పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవులు మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అప్పుడు యేసుక్రీస్తు దేనిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? యేసుక్రీస్తు దేనిని ఫోకస్ చేసి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క టీచింగ్స్ మెయిన్ థీమ్ ఏమై ఉన్నదంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆయన ఎక్కడ కూడా క్రైస్తవాన్ని మనము బలపరుద్దాము, క్రైస్తవంలో ప్రజలను చేర్చుకుందాము, క్రైస్తవాన్ని మనము రిజిస్టర్ చేద్దాము, క్రైస్తవం అనే ఒక రిలీజియన్ మనము ఫామ్ చేద్దాము అని యేసుక్రీస్తు ఏనాడు క్రిస్టియానిటీని అనే రిలీజియన్ ఫామ్ చేయలేదు. క్రిస్టియానిటీ యొక్క రిలీజియన్, యేసుక్రీస్తు క్రిస్టియానిటీని ఫామ్ చేస్తానికి రాలేదు. యేసుక్రీస్తు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ని ఎస్టాబ్లిష్ చేస్తానికి ఆకాశం నుండి భూలోకం దిగి వచ్చినారు. అందువల్ల క్రిస్టియానిటీ అనేది మీరు బిగ్ అనుకోబాకండి. టోటలీ రిలీజియన్ మైండ్ సెటప్ లో ఉండేవారు. మై ఫాదర్ ఆయన అంటున్నారు కదా, వాచ్ మీ అండ్ యూ విల్ సీ ద కింగ్డమ్ అట్ వర్క్.
అండ్ ఆల్సో హౌ ఇట్ షుడ్ వర్క్ ఫర్ యూ. ఆయన అంటున్నారు, నన్ను వాచ్ చేయండి, పరలోక రాజ్యము ఎలా ఫంక్షన్ నాకు అవుతున్నదో అలాగనే మీకు కూడా పరలోక రాజ్యము మీకును ఫంక్షన్ అవుతుంది. మై ఫాదర్ has given you the knowledge of the secrets of the kingdom. I will teach you how to use the keys. పరలోకమే తండ్రి నాకు ఈ యొక్క రహస్యం నాకు అనుగ్రహించినారు. నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి, ఈ కీస్ ని మీకు మీరు ఎలా ఉపయోగపరచాలి. ఆమేన్. మీరు ఒక వాక్యం చదవండి, లూకా చాప్టర్ 8 verse 10. Luke chapter 8 verse 10. దేవుని రాజ్య మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది. ఇక్కడైతే చూడగయు మీకు రేపడి ఉన్నట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నది. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము రామపక్క ఉండివారు వినివారు కానీ నమ్మి రక్షణ పొందుతున్నట్టు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి అపవిత్రులు పోవును. ఇక్కడ చూద్దాము, మై ఫాదర్ హస్ గివెన్ యూ ద నాలెడ్జ్ ఆఫ్ ద సీక్రెట్స్. పరలోక తండ్రి ఈ యొక్క రహస్యము నాకు అనుగ్రహించినారు, మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మీరు నా దగ్గర వచ్చి నేర్చుకోండి, మీకు నేను ఈ కీస్ ని ఎలా ఉపయోగపరచాలని మీకు నేను నేర్పిస్తాను. Jesus left no doubt the kingdom was supposed to work for his ecclesia, just as it worked for him. For on the night before his death, he told them. ఈ యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయము 12 నుండి 14 వరకు మనము చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 12 నుండి 14 వరకు. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసుక్రీస్తు లోకంలో వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నారు, ఈ యొక్క సీక్రెట్స్ అన్ని ఆయన రివీల్డ్ చేసింది మాత్రమే కాకుండా, ఈ యొక్క మిరకల్స్ అన్ని ప్రజలకి చూపించింది మాత్రమే కాకుండా, ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి ఎదుగు వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయినాను కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమి జరగదు అనుకోబాకండి, ఇక్కడ ఏ మిరకల్స్ ఇంకా జరగదు, అన్ని స్టాప్ అయిపోయింది అనుకోబాకండి. నన్ను విశ్వాసించేవాడు నేను చేసే క్రియలు తాను చేస్తాడు, దీనికన్నా గొప్ప క్రియలు చేస్తాడు. హలో. సో కింగ్డమ్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది చూడండి, దేవుని రాజ్యం ఎలా వర్ధల చేయబడింది చూడండి. యేసుక్రీస్తు అనక ఒక హ్యూమన్, ఒక పర్సన్ ఈ ఎర్త్ లో ఉన్నప్పుడు గలిలియా, తెకఫోలియా, యూదయ, సమరియా ఇటువంటి చుట్టుపక్కల ఒక లిటిల్ జోన్ లో మాత్రమే ఆయన వర్కౌట్ చేశారు ఆయన. కానీ ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళక మునుపు ఆయనని విశ్వాసించే కోట్ల లెక్కల ప్రజలు ఇక ప్రపంచంలో అన్ని దేశంలో ఉన్న ప్రజలు అంటున్నారు, నేను ఇక్కడ ఇజ్రాయెల్ అనే ఒక మిడిల్ ఈస్ట్ లో మాత్రం వర్క్ చేశాను, నన్ను విశ్వాసించేవాడు ప్రపంచమంతా వచ్చేస్తారు. ఆమేన్. నన్ను విశ్వాసించేవారు నేను చేసే క్రియలు తాను చేస్తాడు. అంటే నేను చేసిన క్రియలు మీరు చేయలేరండి, మీరు ఏదైనా వేరేనా చేసుకోండి అని చెప్పలేదు. ఆయన అంటున్నారు, ఈ ఎర్త్ లో ఏదైతే చేసే అవకాశం ఉందో అవన్నీ నేను చేశాను, నేను చేసి చూపించాను. ఒక డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు ఆయన. ఇవన్నీ ఒక డెమాన్స్ట్రేట్. ఆయన నీళ్ళపై నడిచేదని ఒక డెమాన్స్ట్రేట్. యేసుప్రభు నడిచేటప్పుడు పేతురు అడుగుతున్నాడు, నేను కూడా నడవచ్చా, కమ్ రమ్మంటున్నాను ఆయన. సో యేసు ప్రభు నీళ్ళపై నడిచేటప్పుడు పేతురు అడిగినప్పుడు రమ్మంటున్నాడు, పేతురు నడిచాడు. అంటే ఏంటి, ఆయన చేసిన డెమాన్స్ట్రేట్ అనేది అందరూ చేయొచ్చు అని చూపిస్తున్నాడు ఆయన. అందరూ చేయొచ్చు. 5 రొట్టెలు 2 చేపల్ని ఆయన కొన్ని వేల ప్రజలకు పంచిపెట్టినది ఆయన డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు, అందరూ చేయొచ్చు. సో మీరు అనుకోకూడదు ఆయన యేసు దేవుని కుమారుడిని ఆయన మాత్రం చేసి వెళ్ళిపోయాడండి. నో, దేవుని కుమారుడు నరుడుగా లోకాన్ని దిగి వచ్చింది. ఎందుకంటే ఒక నరుడు వలన, ఒక హ్యూమన్ వలన ఈ ఎర్త్ లో ఎంత గొప్ప కార్యక్రమం చేయొచ్చు అనేది ఒక రియల్ హ్యూమన్ గా, ఒక మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి ఆ మానవుడికి ఇవ్వబడిన అథారిటీ ఏంటి, ఆ మానవుడికి ఇవ్వబడిన రైట్స్ ఏంటి,
ఆ మానవుడికి ఇవ్వబడిన పవర్ ఏంటని చెప్పి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో మానవుడు అంటే ఎవరు, అతనికి ఇవ్వబడిన అధికారం అంటే ఏంటని ఆయన రివీల్డ్ చేసి ఆయన డెమాన్స్ట్రేట్ చూపిస్తున్నాడు. ఏమేన్ యాక్చువల్గా మొదటి ఆదాం చేయాల్సిన పని ఇవన్నీ. మొదటి ఆదాం నరుడంటే ఎవరని సరిగా రివీల్డ్ చేయలేదు. మొదటి ఆదాం ద్వారా మనకి తెలిసిందంత పాపము, పాపము ద్వారా మరణము, ఒక నెగటివ్ పోర్షన్కి సంబంధించిన వాడు మొదటి ఆదాం. కానీ రెండవ ఆదాం, సెకండ్ ఆదాం అంటున్నాం కదా, ఈ రెండవ ఆదాం హ్యూమన్ అంటే మరణానికి సంబంధించిన వాడు కాదు, నష్టానికి, కష్టాలకి, బాధలకి, వేదనలకు గురి అయిన వాడు కాదు. హ్యూమన్ అనే వాడు ఎవరంటే ఇటువంటి సిచ్యువేషన్స్ ని ఓవర్కమ్ చేసేవాడు. ఇటువంటి సిచ్యువేషన్స్ ని వాడు వీటన్నిటి పడగొట్టి వాటిలో జయం పొందేవాడే నరుడు అని చెప్పి యేసుక్రీస్తు ఒక హ్యూమన్ గా లోకానికి దిగి వచ్చి ఆయన దేవుడుగా ఆయన క్రియలు చేయకుండా ఒక మ్యాన్ గా, ఒక నరుడుగా అన్ని కార్యక్రమం చేసి చూపిస్తున్నాడు. చేసినప్పుడు మాత్రమే కాదు, ఎవరైతే యేసుప్రభుని బిలీవ్ చేస్తున్నారో, ఆయన వాక్యాన్ని నమ్ముతున్నారో, ఆయన వాక్యం ఒక అవగాహన కలుగుతుండదో, ఆ వాక్యం ఒక నాలెడ్జ్ ఎవరికైతే కలుగుతుండదో, యేసు ప్రభు చేసిన క్రియలు వారు చేస్తారు, దానికన్నా గొప్ప కార్యం చేస్తారు. ఏమేన్ అప్పుడు యేసు ప్రభు ఈ లోకం దిగి వచ్చింది ఒక రిలీజియన్ స్టార్ట్ చేస్తాడంటే రిలీజియన్ స్టార్ట్ చేసి రాలేదు. క్రిస్టియానిటీ అనే ఒక రిలీజియన్ గ్రూప్ ని ఫామ్ చేసేదానికి వచ్చాడంటే నో. క్రిస్టియానిటీ అనే రిలీజియన్ ని ఫామ్ చేసేదానికి కూడా యేసుక్రీస్తు లోకానికి రాలేదు. క్రిస్టియానిటీ రిలీజియన్, కానీ యేసు ప్రభు వచ్చినది కింగ్డమ్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. కింగ్డమ్ కల్చరల్లో అందరూ రావాలి. కింగ్డమ్ రైట్స్ అంటే ఏంటి, కింగ్డమ్ పవర్ అంటే ఏంటి, కింగ్డమ్ ఆ వెల్త్ అంటే ఏంటిని ప్రజలు తెలుసుకోవాలి. ఆ కింగ్డమ్ లో ఉన్న ఫాదర్ ఈ కింగ్డమ్ సిటిజన్ కి కొన్ని ప్రివిలేజెస్ కలుగు చేస్తున్నాడు, ఆయన కొన్ని రైట్స్ ఇస్తున్నాడు. ఇవన్నీ కింగ్డమ్ సిటిజన్ నేర్చుకోవాలి. కింగ్డమ్ సిటిజన్స్ ఇవన్నీ నేర్చుకొని ఈ ఎర్త్ లో ఆ కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఏమేన్ ఈ ఎర్త్ లో యేసు ప్రభు కింగ్డమ్ ని ఎలా వర్క్ అవుతుందని చూపించారు. ఆయన వెళ్ళిన తర్వాత నేను చేసే క్రియలు మీరు చేయండి, దీనికి ఒక గొప్ప కార్యక్రమాలు చేయండి అంటే ఆయన చేసినన్ని మిరకల్సే. కానీ అన్ని మిరకల్స్ వెనక ఒక ఫార్ములా ఉన్నది. ఆ ఫార్ములా ఏది కాదు, ప్రేయర్, కీస్ చెప్తాం, కీస్ ఆ తాళములు. సో ఈనాడు క్రిస్టియన్స్ పీపుల్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ తాళము ఎలా ఉపయోగపరచాలి, తాళము ఎక్కడ ఉన్నది, అదొక జస్ట్ టెక్స్ట్ అనుకుంటున్నారు. పరలోకపు తాళపు చెవులు నీకు ఇవ్వబడుతున్నది, భూలోకంలో ఏదైతే బంధిస్తావో పరలోకంలో బంధింపబడను, భూమిలో ఏదైతే విప్పుతావో పరలోకంలో విప్పబడినప్పుడు అదేదో జస్ట్ ఒక సేయింగ్, జస్ట్ ఒక టెక్స్ట్ అనుకుంటున్నారు. అది జస్ట్ సేయింగ్, జస్ట్ టెక్స్ట్ కాదండి. అదొక లాస్ అండ్ ప్రిన్సిపల్, అదొక రూల్ అండ్ అథారిటీ, అదొక పవర్, అది రైట్స్. అది ఆ రైట్స్ ని, ఆ పవర్ ని, ఆ లా ని, ఆ అథారిటీని దేవుడు తన కింగ్డమ్ సిటిజన్ కి ఆయన ఇస్తుంటున్నాడు. ఆమేన్. Jesus ecclesia which includes us was going to do the same things he was doing and more, because the Holy Spirit who would come after he was gone would teach them the keys of the kingdom and how to use them. పరలోక రాజ్యానికి యేసు ప్రభు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఈ తాళ చెవుల్ని ఎలా ఉపయోగపరచాలని మనం నేర్పిస్తూ ఉంటున్నారు. ఐ ఈనాడు మందిరానికి అందరూ గ్యాదర్ అయ్యి ఉన్నాము, ఉదయకాల సమయం వచ్చి కూర్చొని ఉన్నాము, నేను అక్కడి నుంచి వచ్చిస్తున్నాను. ఇక్కడ ఏమి జరుగుతున్నది, ఇది ఒక రిలీజియనా అంటే రిలీజియన్ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ కీస్ నేర్చుకో, ఈ లాస్ నువ్వు నేర్చుకో, నీ జీవితానికి ఉపయోగపరచబడుతుంది, నీ లైఫ్కి ఇది అవసరము, ఇది తెలుసుకో, నేర్చుకో. ఒకవేళ అర్థం అవ్వకపోతే మరలా ఈ ఆడియో విను, ఈ వీడియో చూడు. ఈ కీస్ కానీ నువ్వు నేర్చుకున్నావంటే నీ లైఫ్లో ఉన్న సిక్నెస్ నువ్వు హీల్ చేయొచ్చు, నీ లైఫ్లో ఉన్న సమస్యను నువ్వు సర్చ్ చేసేయచ్చు, నీ లైఫ్లో ఉన్న సఫరింగ్ నువ్వు తీర్చివేసేయచ్చు, నీ లైఫ్లో ఉన్న ఎంటీని ఫుల్ఫిల్ చేయొచ్చు. నీ లైఫ్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ నీ చేతిలో ఉన్న కీస్ అయి ఉన్నది. హలో, మీ జీవితంలో ప్రతి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎక్కడో ఉందనుకోబాకండి.
మీ హృదయంలో ఉన్నది, దేవుని వాక్యంలో ఉన్నది, అది వేరేదో కాదు, తాళపు చెవులు. ఏమీన్ కీ. ఈ కీ నేర్చుకోండి. ఈ కీస్ మాత్రం మీరు నేర్చుకున్నారంటే మీ లైఫ్లో ఉన్న ప్రతి సమస్యలకి మీకు సొల్యూషన్ కలిగిపోతుంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క వర్సెస్ యొక్క వాక్యం యొక్క అవగాహన కలుగుతుంటుందో, ఎప్పుడైతే వాక్యం యొక్క నాలెడ్జ్ మీకు వెంటనే లైట్ కొడుతున్నదో, అప్పుడే మీకు సొల్యూషన్ కలుగుతుంటున్నది. వెంటనే సొల్యూషన్ కలుగుతుంటున్నది. ఏమేన్ ఈ కీస్ గురించి నేర్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తుంటున్నాడు. ఏమేన్ వన్ సిగ్నిఫికెంట్ ఇస్ passage. The key to opening the warehouse of heaven. The key that opens the lock is prayer. Asking in Jesus' name. ఇక కీ అనేది ఏంటి? పరలోక రాజ్యంలో నాకు వేర్ హౌస్. ఎంతమంది అనుకుంటున్నారు పరలోక రాజ్యంలో మీకని ఒక వేర్ హౌస్ ఉన్నది? హలో, అందరూ అనుకుంటున్నారు నాకు ఇల్లు ఉందని. అక్కడ ఇల్లు ఉండి ఏం ప్రయోజనం? ఇల్లు అన్ని ఫుల్ఫిల్ అయి ఉండాలి. ఇక్కడే ఇల్లు ఉన్నప్పుడు అక్కడ ఇల్లు పెట్టి ఏం చేసేది? హలో, ఇక్కడ పరలోక యేసు ప్రభు అంటున్నాడు, నా తండ్రి యొద్ద అనేక మ్యాన్షన్స్ ఉందంటున్నారు. ఆయన ద్వారంలో ఉన్నది. ఇంగ్లీష్ వేలో మ్యాన్షన్స్ అంటున్నారు. ఇంకొక ట్రాన్స్లేషన్లో వేర్ హౌస్ ఉందంటున్నారు. నా తండ్రి యొద్ద పరలోకంలో చాలా వేర్ హౌసెస్ ఉంది. వేర్ హౌసెస్ అంటే ఏంటి? ఇక్కడున్న ప్రతి కింగ్డమ్ సిటిజన్కి, ఇక్కడున్న ప్రతి బిలీవర్స్కి ఒక వేర్ హౌస్ అక్కడ ఉన్నది. మీ వేర్ హౌస్ అక్కడ ఉన్నది. సో మీ వేర్ హౌస్కి మీ చేతిలో ఉన్నది. నా వేర్ హౌస్కి, హలో, వేర్ హౌస్ అంటే మీకు అర్థమవుతుంది కదా? దాని తెలుగులో ఏం చెప్పేది? తర్జుమా చేస్తారా? వేర్ హౌస్ మీన్స్ వేర్ హౌస్ అంటే మీకు అర్థమవుతుంది కదా? సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు. మీకు ఇక్కడ బ్లింకిట్, ఇక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్ మీకు సమ్ ప్రోడక్ట్ మీకు డెలివరీ చేస్తున్నారు. భద్రపరిచే గతి. సరే, వేర్ హౌస్ మనం అనుకుందాము. ఓకే, ఈ వేర్ హౌస్ అనేది ఇక్కడ మీకు బ్లింకిట్ కాకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్ని మీకు డెలివరీ అవుతున్నది కదా. ఈ డెలివరీ పార్ట్నర్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారంటే వేర్ హౌస్ నుంచి తెస్తున్నారు. మీరు ఆర్డర్ చేసే ప్రతి ఆర్డర్ మీ ఆ యొక్క హెవెన్ అక్సెప్ట్ చేస్తున్నది. మీ ఆర్డర్ చేసే ప్రతి ఆర్డర్ని హెవెన్ అక్సెప్ట్ చేసి అది మీకు డెలివరీ చేస్తుంటున్నది. ఇప్పుడు చూడండి, అమెజాన్లో మీరు ఒక ప్రోడక్ట్ని మీరు ఆర్డర్ చేస్తున్నారు. మీరు ఆర్డర్ చేసే ప్రోడక్ట్ మీ గృహానికి వస్తున్నది, డెలివరీ అవుతున్నది. కానీ ఈ ప్రోడక్ట్ ఇంతవరకు ఎక్కడ ఉన్నది అంటే ఈ ప్రోడక్ట్ అంతవరకు వేర్ హౌస్లో ఉన్నది. మీ కొరకు వెయిటింగ్లో ఉన్నది. మీ కొరకు అక్కడ వెయిట్ చేస్తున్నది. సో మీ యొక్క ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే మీ ఆర్డర్ పికప్ అయిపోయిందో, ఆ ప్రోడక్ట్ ఎంత సముద్రం దాటైనా, కొండలు దాటైనా, దేశాలు దాటైనా మీ ఇంటికి వచ్చేస్తుంది. హలో, అది పరలోక రాజ్యం యొక్క కీస్ అనేది అలాంటిది అంటున్నారు. మీ యొక్క వేర్ హౌస్ లో ఇక్కడ లేదు అని అనుకుని మీరు అక్కడ అన్ని అక్కడ ఉన్నది. మీ వేర్ హౌస్ లో అంత స్టోర్ అయి ఉన్నది. కానీ ఇక్కడ ఎర్త్ లో ఉన్న కింగ్డమ్ సిటిజన్స్ పీపుల్, ఎర్త్ లో ఉన్న ప్రజలు ఆ వేర్ హౌస్ ని ఓపెన్ చేయకుండా తాళం మాత్రం చేతులు పెట్టుకొని ఊరిక ఉన్నారు. హలో, ఆఫ్టర్ డెత్ తర్వాత, హెవెన్కి వెళ్ళిన తర్వాత మీకు ఆ వేర్ హౌస్ ని దేవుడు మీకు వెళ్ళి చూపించారంటే, ఇక్కడ ఏదైతే లేదు అని సఫర్ అయినారో అవన్నీ అక్కడ చూస్తారు. హలో, షాకింగ్ ఉంటుంది. అయ్యో ప్రభు, ఈ లోకంలో నాకు హెల్తే లేదు ప్రభు, హెల్త్ లేకుండా ఎంతో కాలం సఫర్ అయినాను ప్రభు, మీరు ఏదైనా చేస్తే నేను ఎదురు చూస్తున్నాను. దేవుడు తలపై చూడు, నీ హెల్త్ ఎంత ఉందో చూడు, నీకు కావాల్సిన
హెల్త్, నీకు కావాల్సిన ఫిజికల్ హెల్త్ అంతా కూడా, స్పిరిచువల్ హెల్త్, హీలింగ్, జీవం అంతా వేరస్ లో ఉన్నది. ఈ వేరస్ ఎందుకు నువ్వు ఉపయోగపరచుకోలేదు? ఈ వేరస్ లో ఉండే ఎందుకు నువ్వు తీసుకోలేదు? ఈ వేరస్ లో ఉండేది నువ్వు ఎందుకు వాడలేదు? అయ్యో ప్రభువా, నేను వెళ్ళిన మందిరము కన్నీటికి దేవుడు జవాబిస్తాను చెప్పించాడు, నేను అది నమ్ముకొని కన్నీరు కారుస్తూ ఉన్నాను, చివరికి నాకు ఏది రాలేదు. దేవుడు అంటాడు, పాస్టర్ నవీన్ కుమార్ చర్చికి వెళ్ళి ఉన్నామంటే, హలో, పాస్టర్ నవీన్ కుమార్ చర్చికి వెళ్ళి ఉన్నామంటే ఆయన ఒక్కడే వేరస్ ఆపరేట్ చేసే మెథడ్ నేర్పిస్తుంటున్నాడు. ఆ మెథడ్ నేర్చుకున్న వారు ఆపరేట్ చేస్తుంటున్నారు. ఏమేన్ ఎంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వేరస్ కి ఆపరేట్ చేసే పవర్ ఉందని నమ్ముతున్నారు? ఏమేన్ సి ఈ యొక్క నాలెడ్జ్ కలిగిన వారు హృదయంలో నుంచి వారికి నోట్లో మాటలు వస్తుంది. ఒక క్రికెట్ ప్లేయర్ సిక్సర్ కొట్టేటప్పుడు చేతిలో పాప్కార్న్ ఉన్నదని కూడా చూడకుండా చేయి ఎత్తి చప్పట్లు కొడుతున్నాము, పాప్కార్న్ కింద పడుతుంది. సో ఎవరో సిక్సర్ కొట్టినప్పుడు ఆ సిక్సర్ లో మీరు అంత ఇంపాక్ట్ అయిపోతున్నారు. ఆ ఇంపాక్ట్ అయ్యి ఎమోషన్ తో మీరు చప్పట్లు కొట్టి గంతులు వేస్తున్నారు. ఒక క్రికెట్ లో ఉన్న ఒక ఇంట్రెస్ట్, ఈనాడు క్రిస్టియన్ పీపుల్ ప్రాబ్లం ఏంటంటే, ఈ రిలీజియన్ మెంటాలిటీలో ఉన్న వారికి ఇక సీక్రెట్స్ చెప్పేటప్పుడు ఈ సీక్రెట్స్ ని గ్రహించుకునే, అవగాహన చేసుకునే ఆ శక్తి లేదు. కాబట్టి వారు నోరు తెరిచి ఆమేన్ కూడా చెప్పలేరు. హలో, ఎందుకంటే వాళ్ళకి చాలా ఇంజెక్షన్, చాలా వ్యాక్సిన్ వేసి పంపించున్నారు. అక్కడక్కడ గుళ్ళో పోయి సమ్ వ్యాక్సిన్ వేసేసి పంపించినారు. ఆ వ్యాక్సిన్ ఏమి అవుతుంటే ఇవన్నీ ఆటం కలిసి ఇవన్నీ నో ఇది రాంగ్ నో, ఇది రాంగ్ కాదు, రైట్. ఇది పరలోక రాజ్యంలో మీకు వేరే వస్తే మీరు ఆపరేట్ చేసి నేర్చుకోండి. ఎందుకంటే యేసుప్రభువు చెప్తున్నాడు చూడండి, ద కీ టు ఓపెనింగ్ ద వేర్ హౌస్ ఆఫ్ హెవెన్, ద కీ దట్ ఓపెన్స్ ద లాక్ ఇస్ ప్రేయర్, ఆస్కింగ్ ఇన్ జీసస్ నేమ్. యేసు క్రీస్తు నామము వలన ఈ భూమిలో మీరు ఏదైతే వేడుకుంటున్నారో అవన్నీ మీకు అనుగ్రహింపబడుతుంటున్నది. ఏమేన్ ఆ ప్రేయర్ అనేది ఏంటి? అదొక ఆర్డర్, అదొక డిమాండ్, అదొక రైట్, అదొక పవర్. ప్రేయర్ అనేది ఏంటి? మీకు ఏదైతే కావాలో అది మీరు వేడుకుంటున్నారు. ఉన్నదని చెప్పేది లేదు, కావాల్సి వేడుకుంటున్నారు. అమెజాన్ లో ఒక ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేసేటప్పుడు, ఒక టెలివిజన్ మీరు ఆర్డర్ చేయొచ్చు, ఒక మొబైల్ ఆర్డర్ చేయొచ్చు కదా. ఒక మొబైల్ ఆర్డర్ చేసేటప్పుడు ఆ డిస్క్రిప్షన్ లో మీరు ఏదైనా చెప్తున్నారంటే, అవునండి నేను మొబైల్ లేకుండా చాలా కన్నీరుతో ఉన్నాను, కష్టపడుతున్నాను, మా హస్బెండ్ తో మాట్లాడలేకపోతున్నాను, మా పిల్లలతో మాట్లాడలేకపోతున్నాను, డిస్క్రిప్షన్ లో మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని రాస్తారు. మీరు మీ డిస్క్రిప్షన్ అడగరు, మీ డిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు. వాడు అడిగేది ఏంటి? ఇటువంటి ప్రోడక్ట్స్ ఉంది, ఈ ప్రోడక్ట్స్ మీకు ఏది కావాలి, మీ చేత ఎంత మనీ ఉంది, మీ మనీ పవర్ చూసుకొని మీ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోండి. అమెజాన్ లో మీకు ప్రోడక్ట్ ఆర్డర్ చేసేటప్పుడు మీకు మనీ అక్కడ పవర్ఫుల్ గా ఉంటున్నది. కానీ హెవెన్ లో ఉన్న ప్రోడక్ట్స్ ని, హెవెన్ లో ఉన్న మీకు కావాల్సిన బ్లెస్సింగ్స్ ని, ప్రాస్పారిటీని, మీకు హెల్త్ ని, హెవెన్ లో ఉన్న వేర్ హౌస్ లో ఉండేది మీరు పొందుకునే దానికి ఇక్కడ మనీ ఇష్యూ కాదు, మీ ఫెయిత్ ఇష్యూ అయినది. మీ ఫెయిత్ ఎంత బిగ్ ఫెయిత్ ఉన్నదో, ఎంత గొప్ప విశ్వాసం ఉన్నదో, ఆ గొప్ప విశ్వాసము ద్వారా మీ విశ్వాసాన్ని బట్టి మీ యొక్క వేర్ హౌస్ లో ప్రోడక్ట్స్ మీరు పొందుకుంటారు. మీ విశ్వాసం తక్కువగా ఉంటే తక్కువగా పొందుకుంటారు, మీ విశ్వాసం ఎక్కువగా ఉంటే ఎక్కువగా పొందుకుంటారు. ఏమేన్ మనం ఎలా పొందుకుంటున్నాము అమెజాన్ ఆర్డర్స్ ని? మన చేతిలో డబ్బు ఎంత ఉందో దాన్ని బట్టి ఆర్డర్ చేసుకుంటున్నాము, మన డబ్బుని బట్టి ఫిజికల్ ప్రోడక్ట్స్. కానీ హెవెన్లీ ప్రోడక్ట్స్ అనేది మన ఫెయిత్ని బట్టి, మన ఫెయిత్ ఎంత ఇంక్రీజ్ అయినది, మన ఫెయిత్ ఎంత డెవలప్ చేసుకుని ఉన్నామో, మనకి ఎంత పరలోక రాజ్యం ఒక నాలెడ్జ్ ఎంత ఉన్నది, ఆ సీక్రెట్స్ మనం ఎంత తెలుసుకొని ఉన్నామో, ఎంత అవగాహన కలిగి ఉన్నామో, ఈ అవగాహన బేస్ చేసి, ఫెయిత్ ని బేస్ చేసి పరలోక రాజ్యం మీకు రెస్పాండ్ అవుతుంటున్నది. ఎంతో దూరమైన వచ్చేస్తుంది మీకు. Ask in Jesus' name, and whatever, anything we ask will be done. ఈ భూమిలో మీరు ఏది అడిగినను, ఏది ఎదురు చూస్తున్నను, ఏది విన్నా యేసు క్రీస్తు నామమున
ఈ భూమి పైన ఏదైతే వేడుకుంటున్నారో అడుగుతుంటున్నారో అవన్నీ మీకు అనుగ్రహింపబడుతుంటున్నది. ఇది హెవెన్ మీకు చెప్తున్నది. హెవెన్ మీకు రెస్పాన్స్ చేపడుతుంది. ఆ కీ యేసుక్రీస్తు అనే నామము వలన, ప్రేయర్ అనేది ఒక కీ. ఆ కీని ఉపయోగపరచండి. దట్ ఈస్ అ వైడ్ ఓపెన్ ప్రామిస్. బట్ it is not a vague gravity, our own selfish wants and desires. We must use the right key. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనం ఆర్డర్ చేసుకునేది అందరికీ కాదు, అది మనకు మాత్రమే. సెల్ ఫోన్ ఆర్డర్ చేసుకుని బయట పెట్టేస్తారా? మీరు ఎవరైనా వాడుకొని అంటారా? ఇంట్లో ఉంచుకుంటారు. ఈ యొక్క ఎర్త్లో మీరు సమ్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసేది మీ పర్సనల్ యూస్ కొరకు, కానీ హెవెన్లో మీరు అడిగేది మీ సెల్ఫిష్ కొరకు, మీ పర్సనల్ యూస్ కొరకు అడగబాకండి. ఈ ఎర్త్లోనే మీకు మీకు ఏదైతే లేదో అది ఎర్త్లోనే లేదు, ఎర్త్లోనే లేకుండా ఉన్నది. ఎర్త్లో అందరికీ యొక్క హెల్త్ కలగాలి, ఎర్త్లో అందరికీ ప్రాస్పరిటీ కలగాలి, ఈ ఎర్త్లో ఉన్న దేవుని ప్రజలు, ఈ ఎర్త్లో ఉన్న హ్యూమన్స్ అందరికీ పీస్ ఉండాలి, సమాధానం ఉండాలి, సంతోషం ఉండాలి, నెమ్మది ఉండాలి, స్వస్థత ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, వారి జీవితం జాయ్ఫుల్ గా ఉండాలి అని హెవెన్ని మీరు మీకోసమే మీరు వేడుకోకుండా భూమిలో ఉన్న అందరి కోసం మీరు వేడుకొనడి. అందరికీ ఇది కలగాలని అనుకొనడి. భూమిలో కలిగేది కంపల్సరీగా మీకు కలుగుతుంటుంది. ఎందుకంటే యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపల్ని ఆయన వర్ధల చేసింది ఆయన ఆకలి కొరకు కాదు, ఇతరుల ఆకలి కొరకు, అందరి కోసం ఆయన అది మల్టిప్లై చేశారు. Will and line with this purpose. నెక్స్ట్ వీక్ మనం చదువుకుందాము. The kingdom of heaven, we walk not by sight, by faith. నెక్స్ట్ వీక్ మనం ఏం చదువుకోబోతామంటే 7 principles of keys. ఈ యొక్క తాళపు చెవుల గురించిన 7 నియమముల గురించి నెక్స్ట్ వీక్ చదువుకోబోతాము. 7 principles of keys నెక్స్ట్ చదువుకోబోతాము. కానీ కమింగ్ ఫ్రైడే ఈ యొక్క కింగ్డమ్ కీస్ గురించి కాదు, ద పవర్ ఆఫ్ క్రాస్ గురించి నెక్స్ట్ ఫ్రైడే, కమింగ్ ఫ్రైడే మనము ద పవర్ ఆఫ్ క్రాస్ గురించి చదువుకోబోతున్నాము. కమింగ్ ఈస్టర్ కూడా ద పవర్ ఆఫ్ రిజరక్షన్, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి ఈస్టర్ రోజు చదువుకోబోతాము. ఆఫ్టర్ ఈస్టర్ తర్వాత మరలా మనం ఇక కింగ్డమ్ కీస్ ఒక కాన్సెప్ట్ మనము మళ్ళా వద్దాము. సో ఇక వర్తమానాన్ని వినండి, మరలా వినండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమనేది మనకు కొంచెం సబ్స్క్రైబర్ వస్తారని కాదు. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇక హెవెన్లీ కీస్ తెలుసుకొని వారి జీవితాన్ని సక్సెస్ఫుల్ చేయాలి. సో అటువంటి హార్ట్తో మీరు చేయండి. ప్రభు దీవించును గాక. లేచి నిలబడదాము.